ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశం మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రతి ఒక్కరికి చెందే విధంగా దిగ్విజయంగా అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ సుపరిపాలన అందిస్తున్న నాయకుడు వెనుతిరగని వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే ఒక్కడన్నారు. దేశంలో ఇప్పటి వరకు చేపట్టిన పథకాల గురించి కరపత్రాలు గడప గడపకు పంచాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కూడా వచ్చే సంస్థాగత ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో భాజపా అభ్యర్థులను గెలిపించే దిశగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ భుక్యా జవహర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీమంతుల రవీంద్రాచారి, భారతపురం నరేష్, మండల మాజీ అధ్యక్షుడు ఎర్రంకారి వీరన్ కుమార్, ప్రశాంత్, గుండు రాజేష్, మండల ప్రధాన కార్యదర్శులు బొల్లికొండ సాంబయ్య, మండల ఉపాధ్యక్షులు బూరా సుధాకర్, గుండరపు రోహిత్ కుమార్, కార్యదర్శులు బట్ట సతీష్, నాగ సమ్మయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎంబడి నవీన్ కుమార్, రామ్టెంకి సమ్మయ్య, కావిరి సునీల్ కుమార్, తాలూకు సురేష్ మొదలగు వారు పాల్గొన్నారు. అన్నగారు చెప్పినట్టు ఒక కార్యకర్త కనీసం ఇంకొకరు ఇద్దరు తీసుకొచ్చినట్టయితేనే మన పార్టీ బలోపేతం అవుతుంది. రేపు స్థానిక సంస్థలలో సరే మనం పోటీ చేసిన అన్ని సంకల్ప యాత్ర అనేది అయితే ఇది ఏంటంటే మనం 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి చేసుకున్నందుకు ఈ 11 సంవత్సరాలలో మనం చేసిన ఘనతలు ఏంటి, మనం చేసిన పథకాలు ఏంటి అనేది ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో స్టేట్ పార్టీ మనకు కాంగ్రెస్ కూడా పంపించడం జరిగింది. అది గ్రామ స్థాయికి బూత్ స్థాయికి వెళ్ళిపోతే మనం రేపు పోయే రాబోయే స్థానిక సంస్థ